ఏమాత్రం సంగీత జ్ఞానం లేని స్వరకర్త చక్రవర్తి గారు కలైవాణి వాణి జయరాం గారికి అందించిన మల్లెపువ్వు లాంటి పాటని మనం ఇప్పుడు వారి గళంతోనే విందాము. చక్రవర్తి గారి స్వరకల్పనలో వీటూరి గారు రాసిన పాటతో వేదికపైకి వస్తున్నారు కలైవాణి వాణి జయరాం గారు. ఆవిడికి స్వాగతం పలుకుదాము. చూసినయ్యా కృష్ణయ్యా, నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసినయ్యా కృష్ణయ్యా. వేణువు విందామని నీతో ఉందామని నీ రాధా వేచేనయ్యా రావయ్యా. గిరిధర మురహర రాధా మనోహర, చూసేనయ్యా కృష్ణయ్యా ఓ రావయ్యా. నీవు వచ్చే చోట నీవు నడిచే బాట మమతల దీపాలు వెలిగించాను, మమతల దీపాలు వెలిగించాను. కుశలము అడగాలని పదములు కడగాలని, కుశలము అడగాలని పదములు కడగాలని కన్నీటి కెరటాలు తరలించాను. గిరిధర మురహర నా హృదయేశ్వర, నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా, నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా కృష్ణయ్యా 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 ఓ కృష్ణయ్యా. రేణువునయ్యా పెదవుల వేణువునయ్యా, బ్రతుకే ధన్యమని భావించాను, బ్రతుకే ధన్యమని భావించాను. నిన్నే చేరాలని నీలో కరగాలని, నిన్నే చేరాలని నీలో కరగాలని నా మనసే హారతిగా వెలిగించాను. ఒకసారి దయచేసి దాసిని దయ చూడరా కృష్ణయ్యా కృష్ణయ్యా.
మాట మాత్రం చెప్పగలను, ఈ పాట విన్న తర్వాత బృందావనంలో కృష్ణుడు లేడు, మన స్వరాభిషేకం వేదిక మీదే తిరుగుతూ ఉన్నాడు. డెఫినెట్గా. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. అండ్ అలాగే మా పాడతా తీయగా సింగర్స్కి కూడా కోరస్ చక్కగా పాడినందుకు వారికి. ఆర్కెస్ట్రా వారు కూడా చాలా బాగా వాయించారండి ఫ్లూట్. సో వెరీ మెలోడియస్. థ్యాంక్ యూ. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు, చాలా మంచి అలవాటు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా, బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడిని. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ఎన్నెన్నో అందాలు ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. సిరిగల చిలకలు విలదిగి నడుచుట న్యాయమా ధర్మమా. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ ఎక్కువ అవసరం, కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నిరుపేదెల్లు పొదరిల్లు. నీ స్కిల్ డెవలప్మెంట్కి నువ్వే, నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. గావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్ పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ దాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శూలమే ఉండదనా. ఆకాశమే నా హద్దుగా, నీ కోసం వచ్చా ముద్దుగా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది సింగింగ్ లో. హేమంత మంచుల్లో, ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమేదే యమునాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. లేనిపోని కూని రాగము లేచిరా అంటున్నది. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. కలయా నిజమా. నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటుంది. తాగురేగి హాయి మహిమా. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.